గైస్ ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ 2024 ఐపీఎల్కి క్వాలిఫై అయిన సంగతి, ఇంకా పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఎలా జరగాలి, ఇంకా మే 18 జరిగే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్కి రెయిన్ పడుతుందా లేదా అన్నది, ఇంకా అలాగే రెయిన్ పడితే ఏం చేస్తారన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. గాయస్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే మ్యాటర్ ఏంటన్నది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే, నిన్న జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వానపడి రద్దయిపోవడంతో ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో 15 పాయింట్స్తో 2024 ఐపీఎల్కి క్వాలిఫై అయిపోయారు. ఒక రకంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి నిన్న రెయిన్ పడి మ్యాచ్ ఆకపోవడమే ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి కలిసి వచ్చిందని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు 2020 ఐపీఎల్లో ప్లేఆఫ్స్కి వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్లేఆఫ్స్కి అయితే వెళ్ళలేదు. మధ్యలో జరిగిన 2021, 22 ఇంకా 23 ఐపీఎల్లో కూడా ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్కి వెళ్ళకపోవడమే కాకుండా కాంపిటీషన్లో కూడా ఉండేవాళ్లు కాదు. ఇలా 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ తిరిగి మళ్ళీ ప్లేఆఫ్స్కి వచ్చి మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇలా ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి రీజన్ వచ్చేసరికి ఈ స్క్రీన్ మీద కనపడుతున్న డానియల్ విటోరీ ఇంకా పాట్ కమిన్సే. వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తున్న ప్లాన్సే ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చాయి. ఇంకా అలాగే 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరినీ హ్యాపీగా చేశారు. ఎస్ఆర్హెచ్ ఇలా ప్లేస్కి వెళ్ళడం మీకు కూడా నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకొకసారి మనం పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ప్రజెంట్ 3 టీంలు అయితే క్వాలిఫై అయిపోయాయి. కేకేఆర్, ఆర్ఆర్ ఇంకా ఎస్ఆర్హెచ్. ఇంకా కేవలం ఒక టీంకి ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఆ టీం మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఎలా? ఇది మాత్రం చాలా సింపుల్ అని చెప్పాలి. ఆర్ఆర్ ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఓడిపోయే, ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ ఆడబోయే పంజాబ్తో ఇంత మార్జిన్తో అని కాకుండా జస్ట్ గెలిస్తే సరిపోతుంది. అప్పుడు 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ 2024 ఐపీఎల్కి నెంబర్ 2 ప్లేస్లో క్వాలిఫై అవుతారు. టాప్ 2 ప్లేస్లో ఉంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి టీం కూడా టాప్ 2 ప్లేస్లో ఉండడానికి ట్రై చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ 3 టీంలు అయితే క్వాలిఫై అయిపోయాయి. ఇంకా 4వ టీంగా ఆప్షన్లో ఉంది సిఎస్కే ఇంకా ఆర్సీబీ. ఈ 2 టీంలో ఒక టీం అయితే క్వాలిఫై అవుతారు. మరి మ్యాచ్ జరగబోయేది బెంగళూరులోని చిన్నస్వామి పిచ్లో. అయితే ప్రజెంట్ చిన్నస్వామి పిచ్లో వెదర్ అయితే మంచిగా లేదు. ఇంకా అలాగే మ్యాచ్ జరగబోయే మే 18 రోజు కూడా ఆ పిచ్లో వాన పడే అవకాశం అయితే చాలా ఉంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడగలిగితే సాటర్డే మే 18 రోజు రెయిన్ పడడానికి 18% అయితే అవకాశం ఉంది. ఇంకా మనం టైమింగ్ ప్రకారం చూసుకున్నా కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యేది 7కి అయితే 7కి కూడా రెయిన్ పడడానికి 80% అవకాశం ఉంది. ఇంకా 8 PM కూడా 80% అయితే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరగడం మెయిన్గా బెంగళూరు టీంకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్ కానీ జరగకపోతే ఆర్సీబీ 2024 ఐపీఎల్కి ప్లేయర్స్కి వెళ్ళడం జరగదు. అది ఎలా అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్ వానపడి ఆగిపోతే అప్పుడు 2 టీంలకు చెరో ఒక పాయింట్ ఇస్తారు. ఇంకా అప్పుడు సిఎస్కేకి టోటల్ 15 పాయింట్స్ అవుతాయి. ఎస్ఆర్హెచ్ నేను ఎలాగైతే మ్యాచ్ రద్దయ్యి ప్లేఆఫ్స్కి వెళ్ళారో సేమ్ అలాగే సిఎస్కే 15 పాయింట్స్తో ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ మ్యాచ్ రద్దయిపోవడమే వాళ్ళకి కావాలి. ఈ మ్యాచ్ రద్దవడం మాత్రం అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరగబోయేది బెంగళూరులోని చిన్నస్వామి పిచ్లో, అంటే హోమ్ గ్రౌండ్ ఆర్సీబీ. కాబట్టి వాన ఎంత పడ్డప్పటికీ జస్ట్ ఆగితే పిచ్ని రెడీ చేసేస్తారు. కాబట్టి మ్యాక్సిమం 90% అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వేరే పిచ్లో జరిగితే జరుగుతుందా లేదా అన్నది నమ్మకం చెప్పలేం. కాబట్టి ఈ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా 90% అయితే ఈ మ్యాచ్ని జరగడానికే చూస్తారు. కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ మే 18 రోజు వాన పడకూడదని కోరుకోండి. ఇంకొకవేళ ఈ మ్యాచ్లో రెయిన్ పడి 18 ఓవర్లకి లేదా 17 ఓవర్లకి మ్యాచ్ పెడితే మరి ఆర్సీబీ ఎంత మార్జిన్తో గెలవాలన్నది ఒకసారి చూద్దాం. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 20 ఓవర్ల మ్యాచ్ ఆర్సీబీ స్కోరు 200 అయితే సిఎస్కేని 182 రన్స్కే అలౌట్ చేయాలి. ఇంకా 19 ఓవర్లకి ఆర్సీబీ టార్గెట్ 200 అయితే అప్పుడు కూడా సిఎస్కేని 182 రన్స్కే అలౌట్ చేయాలి. ఇంకా 18 ఓవర్ల మ్యాచ్ ఆర్సీబీ స్కోరు 190 అయితే 172 రన్స్కే రెస్ట్రిక్ట్ చేయాలి. ఇంకా 17 ఓవర్ల మ్యాచ్ జరిగితే ఆర్సీబీ టార్గెట్ 180 అయితే సిఎస్కేని 162 రన్స్కే రెస్ట్రిక్ట్ చేయాలి. ఇంకా 16 ఓవర్ల మ్యాచ్ అయితే ఆర్సీబీ టార్గెట్ 170 రన్స్ అయితే 152 రన్స్కే రెస్ట్రిక్ట్ చేయాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మ్యాచ్ ఎన్ని ఓవర్లకు జరిగినప్పటికీ 18 రన్స్ తేడాతో అయితే గెలవాలి. అప్పుడే సిఎస్కే నెట్ రన్ రేట్ కంటే ఆర్సీబీ నెట్ రన్ రేటు మెరుగుపడుతుంది. అప్పుడు ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఆర్సీబీ చేజింగ్ చేస్తే 20 ఓవర్ల మ్యాచ్ జరిగితే ఆర్సీబీ టార్గెట్ 201 అయితే ఆ టార్గెట్ని 18.1 ఓవర్లకే ఫినిష్ చేయాలి. లేదు ఒకవేళ 19 ఓవర్లకి మ్యాచ్ జరిగితే మళ్ళీ ఆర్సీబీ టార్గెట్ 201 అయితే ఈ టార్గెట్ని ఆర్సీబీ 17.1 ఓవర్లకే ఫినిష్ చేయాలి. ఇంకా 18 ఓవర్ల మ్యాచ్ జరిగితే ఆర్సీబీ టార్గెట్ 191 రన్స్ అయితే ఆ టార్గెట్ని 17.1 ఓవర్లకే ఫినిష్ చేయాలి. ఇంకొకవేళ 16 ఓవర్లకి మ్యాచ్ జరిగితే ఆర్సీబీ టార్గెట్ 171 రన్స్ అయితే ఆ టార్గెట్ని 14.1 ఓవర్కే ఫినిష్ చేయాలి. ఇంకొకవేళ 15 ఓవర్ల మ్యాచ్ జరిగితే ఆర్సీబీ టార్గెట్ 171 రన్స్ అయితే 13.1 ఓవర్లకే ఫినిష్ చేయాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సిఎస్కే చేసిన టార్గెట్ని ఆర్సీబీ 11 బాల్ మిగిల్చి కొట్టేయాలి. దీని మీద ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ప్రీవియస్లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఈ మ్యాచ్ వానపడి ఆగిపోతే ఆర్సీబీకి నష్టం, సిఎస్కేకి లాభం.
ఇంకా ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.